తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటన సాగింది. అనేక మంది పారిశ్రామికవేత్తలను కలుసుకొని తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బ్రెండీ బోర్గ్, ఇథియోపియా ఉప ప్రధాని మెకోనెన్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో రేవంత్ రెడ్డి సమావేశమై పెట్టుబడులపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు పారిశ్రామికవేత్తలు కలిసి పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. నోవర్తిస్, మెట్రాన్సిక్, ఆస్ట్రాజెనిక్, గూగుల్, యూబర్, మాస్టర్ కార్డ్, యూపీఎల్ వంటి ఇంటర్నేషనల్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అదరగొట్టేశారని చెప్పాలి. గత 10 ఏళ్ల కాలంలో కేటీఆర్ ప్రతి ఏడాది దావోస్కు వెళ్లడం, డీల్స్ చేసుకోవడం, బ్రాండ్ హైదరాబాద్ను ప్రమోట్ చేసి పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారు. దీంతో రేవంత్ సర్కార్ ఏర్పాటైన వేళ మాజీ మంత్రి కేటీఆర్ మాదిరి మ్యాజిక్ చేసే సత్తా ఉందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. దావోస్కు వెళ్లిన వేళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెద్దగా అంచనాలు లేవని చెప్పాలి. ఇదే సీఎం రేవంత్కు ఇప్పుడు కలిసి వచ్చేలా చేసింది. తన దావోస్ పర్యటనలో భాగంగా భారీగా ఒప్పందాలు చేసుకోవడంలో రేవంత్ తన సత్తా చాటారని చెప్పాలి. మొత్తం 37,870 కోట్ల మేర డీల్స్ జరిగాయి. ఇందులో 12,400 కోట్లతో అదానీ గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో కార్యకలాపాలకు ఓకే చెప్పేసింది. స్కిల్ వర్సిటీ, ఎనర్జీ ప్రాజెక్టుల మీద అదానీ ఆసక్తి చూపింది. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటుకు జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ ముందుకు రాగా, గోడీ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో బ్యాటరీ సెల్ తయారీ యూనిట్ ఒప్పందం జరిగింది. డేటా సెంటర్లను విస్తరిస్తామన్న ప్రతిపాదనతో వెబ్వెక్స్ సంస్థ ముందుకు రావడం లాంటి సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొత్తంగా దావోస్ టూర్లో సీఎం రేవంత్ అదరగొట్టేశారని చెప్పాలి. రేవంత్ ఇంత సాధించిన కేటీఆర్ను పోల్చి చూపిస్తూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు. ముఖ్యంగా ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్లోని ఉన్న దాసోజు శ్రవణ్, రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ భాషను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. అయితే రాష్ట్ర సీఎంకు ఇంగ్లీష్ భాష అనివార్యమే అయినా సరైన ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం వల్ల తెలంగాణను ప్రపంచం తక్కువగా చూసే ఛాన్స్ లేదు. తన విజన్ ఏంటో మాత్రమే చూస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించడానికి రేవంత్ రెడ్డికి కావాల్సిన పరిపాలనా దక్షత ఉంది. అది దావోస్లో చాటుకున్నారు. ముఖ్యమంత్రి కావాల్సింది ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం మాత్రమే కాదని రేవంత్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్ పార్టీ నేతల విమర్శలను తిప్పికొడుతున్నారు. రేవంత్ తీసుకువచ్చిన పెట్టుబడుల్ని సగర్వంగా చూపిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.